తిరుపతి లడ్డూ ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1715వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన మొదటిసారిగా మనోహరం అనే పేరుతో ఈ మధురమైన దైవ ప్రసాదం దేవదేవుడికి ప్రీతిపాత్రం అయ్యింది. కాలక్రమేణా ఈ మనోహరం ఈ రోజు మనం ఎంతో పవిత్రంగా చూస్తున్న భక్తితో తింటున్న తిరుపతి లడ్డూగా రూపాంతరం చెందింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించే ప్రధాన నైవేద్యాల్లో లడ్డూదే అగ్రతాంబూలం. 15 నుంచి 20వ శతాబ్దం వరకు ఇప్పుడు లడ్డూకు ఉన్న స్థానం అప్పుడు వడకు ఉండేది. దీని తయారీకి స్వచ్ఛమైన శనగపిండి, ఆవు నెయ్యి, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, యాలుకలు, కర్పూరం తదితర పదార్థాలు వాడతారు. దీనిపై పేటెంట్ హక్కు తిరుమల తిరుపతి దేవస్థానానికే ఉంది. మధ్యలో జగన్ లాంటి వారు డబ్బులకు కక్కుర్తిపడి జంతు కొవ్వు, పామాయిల్తో తయారైన కల్తీ ఆవు నెయ్యి వాడి లడ్డూ నాణ్యతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లడ్డూకు మళ్లీ పూర్వ వైభవం చేకూరింది.